what's up guys, welcome back to the new video of hide and sorry మనం అదే హైలైట్ ఆడబోతున్నాం. సో చాలా మరి వీళ్ళకి వెళ్ళిపోయి ముందు మన ఛానల్కి అయితే చిన్న రిక్వెస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే కింద లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. పక్కన షార్ట్స్ ఏం పట్టించుకోకండి. చాలా మరి ఈ వీడియో మాత్రం ఫన్ ఉండిపోతుంది. లెట్స్ బిగిన్. అండ్ ఇంకా వేస్తాం ఈ వీడియో తీయడానికి నాకు అస్సలు ఎప్పిఎస్ అనలే. చూస్తున్నారు కదా ఎంత లాగ్ అవుతుందో. అందరికి నెట్ ఆన్ చేశాను అనమాట. ఎందుకంటే మా వైఫై చాలా కేబీఎస్ తక్కువ ఉంది. మీకు చూపిస్తాను చూసుకోండి. ఎప్పిఎస్ 51 జీబీ ఇంకా వైఫై అంటారా 9 కంటే ఎక్కువ వెళ్తామాట. అలా తగ్గిపోయింది చాలా రోజుల తర్వాత వాడిన తర్వాత. కొన్నిసార్లు వెళ్ళి సట్ట క్రాష్ అయిపోతుంది. ఏది హైడ్ అండ్ సీక్ ఏది ఇన్వాల్వ్ చేయండి. బట్ అవునా హైడ్ అండ్ సీక్ ఏది బై ఇంతకెళ్ళి చూసాను. యా ఇక్కడ ఉంది బట్ లాగ్ అవుతుంది తప్పదు. ఎందుకంటే మాదే చాలా స్లో మాట. 400 ఉంటుంది. బట్ ఓకే ఫైన్ అయిపోయాం. ఇంకా సోడ్ లేకుండా చూసారు కదా ఇంట్లో అవ్వట్లేదు. దానివల్ల ఏందో గైస్ కొత్త అప్డేట్లు వచ్చిన వల్ల స్కిన్స్ కూడా రావట్లే. స్కిన్ అప్డేట్ అవ్వలేదు దీంట్లో. షెల్లో ఎప్పిఎస్ మీరు పైన చూసుకోండి. ఎప్పిఎస్ ఎంత అందుతుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం గైస్. అండ్ మల్టీప్లేయర్ కావాలా వద్దా చెప్పండి. మనమైతే సింపుల్గా ఇవి ఏమంటారు అది బ్యార్వీల్ తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఉందంటే మనం ఇదే కరెక్ట్. ఓకే షార్ట్ అయిపోయింది. చలో అరే ఇక్కడ ఉందంటే బాగున్నా కదా. ఓకే గైస్ ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ వస్తాయి. బట్ కాస్త కొంచెం లేట్ అయితే అవుతుంది. అమ్మ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు గైస్. అమ్మ ఇదే మంచి టైం. ఇక్కడ ఉంటాం అమ్మయ్యా ఫైనలీ ఇక్కడైతే దాక్కున్నమాట. పట్టించుకోండి గైస్ పైన ఎప్పిఎస్ జీపీ అదంతా పట్టించుకోండి. ఎప్పిఎస్ వల్లే నాకు ఇదంతా లాగుతుంది. నెట్ వల్ల ఎక్కువ లాగుతుంది. పట్టించుకోకండి ల్యాగ్ అంట. చలో ఎవరైనా వస్తాడా లేడా అనేది కథ. పక్కన ఉన్నాడు. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి కానీ కొంచెం కంటెంట్ దొరకడానికైతే చాలా లేట్గా ఉంది. సో ఏం చేయాలి, వస్తుంది కంబ్యాక్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి కంబ్యాక్ వస్తుంది. తప్పదు. ఇంకెందుకు 2 రోజులు వీడియోస్ పెట్టలేం కాబట్టి. ఇక్కడ ఎడ్డర్ ఉన్నాడు. ఏమంటారు అది హైడర్స్. సారీ అయ్యో హైడర్స్ కాదండి. ఇక్కడ ఇంకోటి ఎవడో మా వాటర్ మెలన్ గాడి టెల్లడేటి ఏందని పైన 50. మనం ఇక్కడ చూసుకుంటే 14 హైడర్స్ అయితే ఉన్నాడు. 14 అన్నా 1 సీక్రెట్ అయితే ఉన్నాడు. బ్రో దీని మీనింగ్ హైటెడ్స్ ఏమేస్తుంది. అండ్ ఇంకోడు ఇక్కడికి వస్తున్నాడు. అరే ఇటు రాడే దమ్ముంటే రాడా వచ్చి రాడేటి రెడీగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆడతాడో తెలియదు. రీసెంట్ రెగ్యులర్గా ఆడారనుకో, డైలీ ఆడారనుకో తెలిసిపోతుంది మ్యాప్. ఇది లేదు అని కొట్టేసాడు అనుకో వాళ్ళు మరీ ఇంటర్నెట్ చేసి అలాగే ఉంటుంది గైస్. ఒకసారి ఆడండి. పని చేయట్లే గైస్. ఈ స్పెల్ అయినా రిపీట్ చేయకుండా ఆడతాను. సరిపోయింది గైస్. కమ్ బ్యాక్ పెడతా చూస్తాం. ద సీకర్స్ స్పాట్ వచ్చింది. చలో నాకు ఈ డిస్ప్లే పని చేయట్లేదు. డోంట్ డూ దట్ అంట. పాపం ఆడవాడో నేను తొడకపోతానని డోంట్ కిల్ సీకర్ అంట. తడిపోయింది. ఓకే ఆగండి. ఏడవడో ఉన్నాడు. డోంట్ డూ దట్, డోంట్ కిల్ సీకర్, డస్ట్ ట్రాప్ బ్రో ఐ డోంట్ గెట్ కిల్ అంట. కామతా సరిపోయింది. ఆడు హైటర్స్ అయినా కానీ చాలా టెక్నిక్లు వాడుతున్నాడు. ఇక్కడ ఎవరు రాలేదు అసలు. సీక్రెట్సే కనబడట్లే కదా భయ్.
ఇంకా 1 minute ఉంది, చూస్తాం. మ్యాక్సిమం ఒక 5 or 3 ఆడతాం మ్యాచెస్. చెప్పంగా అండ్ వాయిస్ క్వాలిటీ బాగుంది అనుకుంటూ ఛార్జింగ్ కూడా బేగా అయిపోతుంది. ఏం చేస్తాం, ఎఫ్పిఎస్ వల్ల మాకు అర్థం కావట్లే. నా ఫోను ఎఫ్పిఎస్ కూడా లాగుతుంది, అంటే దాన్ని బట్టి ఎంబీ కూడా లాగుతుంది, జీబీ కూడా లాగుతుంది. ఇది ఎక్కడ ఫోన్ అన్నమాట, అంటే దగ్గర 7 years అయిపోయింది అనుకోండి. అది పట్టించుకో. అమ్మో పక్కనే ఉన్నారు రే చచ్చిపోతుంటారా. ఓకే, ఇంకోడెవడో వచ్చేసినట్టున్నాడు. మనం వాము 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 జర్రుండి అయిపోయినానమ్మా, జర్రుండి వచ్చాడు. వాము ఇంకొంచెం ఉంటే అయిపోండి. ఫైనలీ గాయ్స్ హైడ్రస్ 8 విన్ అనమాట. మనమే విన్ అయ్యాం. చూసారు కదా, ఎవరు కనిపెట్టలేము చేసాం. మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడదామా అండి. సో న్యూ గేమ్ కంపల్సరీ, న్యూ గేమ్ అయితే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత వీడియో చేయడమే, ఇంకేం లేదు. మేబీ ఇది సరిపోలేదు. నేను ఇంకా 10 minutes అనుకుంటున్నా, చూస్తాం. లాగ్ అయిపోతుంది. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చి ఎన్నికలు చేయండి. ఎఫ్పిఎస్ ఏందో మరి. మా దగ్గర వైర్లు మార్చనమాట, అంటే చెట్లు తీసి, చెట్టుల్లో వైర్లు ఉన్నాయి, అవి కట్ అయిపోయినట్టు ఉన్నాయి. ఈ చెట్లు లేకపోయిన వల్ల అసలు ఇంటర్నెట్ రావట్లేదు. చెట్లు ఉంటేనేగా ఈ వర్షాలు పడతాయి. ఈ వర్షాకాలంలో పడదు, ఒక్క పెట్టేస్తుంది. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఏదో వర్షాకాలం అయితే అలాగే ఉంటుంది. మా ఓడి అమ్మ మనమే సీకర్ వచ్చాను చూడండి. మడి సాక్ ఇది మడి ఏంది, యువర్ సీకర్ యూ విల్ బీ. వదిలే ఇంగ్లీష్ అంతే వదిలే. ఎవర్రా నువ్వు? ఇదేంద్రా ఈడు నన్ను ఎందుకు కొడుతున్నాడు గాయస్? హలో రే బాబు, ఏముండాలబ్బా మధ్యలో ఎక్కడికి పోయింది అర్థం కావట్లా. దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈడెవడో ఉన్నాడు. రే రే ఆగు 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 ఆగును గ్రే ఆగు. ఏమో పోయింది అప్డేట్ వల్ల. ఎందుకు కొత్త అప్డేట్ నాకు అర్థం కావట్లా. ఇది తప్పించుకోలేదు. అరే చి తప్పించుకోలేడు అన్నప్పుడు చచ్చా రే పైకెక్కు. ఓకే ఉన్నాడు. ఓకే గాయ్స్, సో టైం ఎంత మాత్రం 7 అయింది. బికాస్ ఆఫ్ మా నాన్న ఇంకా మా చుట్టాలు వచ్చాయన్నమాట. మళ్ళీ చేస్తున్నాను రికార్డింగ్, చూస్తాము ఈసారి. అమ్మ ఈడవడం ఉన్నాడు ఇక్కడ. చల్ అవును మనం అండ్ మీకు సౌండ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు బాగానే ఉంది, ఎఫ్పిఎస్ బాగానే ఉంటుంది. అది నేను ఇక్కడ స్టీమ్ చాటర్స్ అని ఉంటుంది, బట్ అది ఆపమని మర్చిపోయినా. మేబీ అది కాపరేట్ పడకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే అది ఒకటి రీజన్ ఉంది. పడిందా మన ఛానల్ అయితే కన్ఫర్మ్ సరిపోతాయి. ఎనివేస్ వస్తాం. మీకు క్యారెక్టర్ కోసం నాన్నకి ఇంకో సైడ్ పెట్టాడు, బట్ కొన్ని రీసెసెస్ యాడ్ అయ్యాయి, కొన్ని రీసెసెస్ అయితే యాడ్ అవ్వలేదు. మా అన్నట్టుంది మీరు గమనిస్తే, బట్ ఇంకొంచెం లాగ్ అవుతుంది. అండ్ ఒక నిమిషం. ఓకే అయ్యయ్యా ఎఫ్పిఎస్ మరీ లేదు ఇస్తుంది. ఇవాళ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి అబ్బా, బికాస్ చేంజ్ చేయలేం కాబట్టి మనం. చాలా ఎఫ్పిఎస్ హ్యాండ్ వేస్తుంది. నేను అమ్మాయి నెట్ అవ్వలే కదా బై, నెట్ అయిపోతే నా పని అయిపోతుంది. దో ఏంటి 10 మెనూ అంట. రేపు ఇదేంది? ఓకే
అర్థమైంది. ఎమోట్ అంటే ఆహా వెళ్తుంది అంటే వాళ్ళ ఏంటి మోసం చేయడానికి స్కామ్ ఒరే అమ్మ పంపించినారు కదా. ఎక్కడ దొరికినారా ఎక్కడ? అరే మాకు అసలు డిస్ప్లే పనిచేయదు అని మీరు కామెంట్ తాకండి. అండ్ ఇవి ఒక్క వీడియోకి అయితే చేసుకోండి. ఇలాగ ఇది అవుతుంది. సో ఏం చేయలేం. అరే కిందికి వెళ్ళి చూసారాడా మీరు? కిందికి వెళ్ళకుండా ఇటు అటు క్యాసెట్ టేబులా? ఇప్పుడు క్యాసెట్ టేబుల్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అయ్యో ఇండకల గంట చాలా లాగ్ అవుతుంది. సేటు గాయస్ చెట్లు తిరుగుతుంది వల్ల ఇక్కడ క్యాసెట్ టేబుల్ కూడా లేదు. ఎందురా అయిపోయింది మన 2 minutes ఉంది. వాట్ వాట్ ఇక్కడ స్పిన్నా అమ్మ కనిపెట్టినట్టున్నారు. ఓకే అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఐడియా చెప్పండి. అంటే నేను ఏట ఆడాలి అని చెప్పండి. అప్పటి నుంచి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు చెప్పిన మీరు అలా కంటెంట్ ఐడియా చెప్తే ఓకేనా. అండ్ ఇప్పుడు FPS బాగుంది. అమ్మా ఏటో అర్థంగా ఉన్నా. ఈ FPS వల్ల నాకు ఎంబీ కూడా లాగుతుంది. దానివల్ల ఛార్జింగ్ కూడా లాగుతుంది. ఎందుకంటే ఫోన్ కొని దగ్గర 8 years అనుకుంటా. మేబీ ఈ ఇయర్ అయిపోతే 8 years అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తే. సో మ్యాక్సిమం కొని 7 బట్ ఇంకా 8 years దగ్గరలో ఉన్నాం. అందుకే అంత లాగ్ అవుతుంది. ఏదైనా కానీ 10 years వచ్చినప్పుడు లాగ్ అవుతుంది ఈ ఫోను. ఫోన్ అయితే కంపల్సరీ లాగ్ అవుతుంది. ఫీవర్ తట్టుకోదు. అయినా ఆడతాం అన్నమాట స్మూత్లో పెట్టి 8 GB ర్యామ్ అయినా. ఎందుకంటే 8 GB ర్యామ్ తట్టుకుంటుంది. బట్ 10 years ఏది వచ్చినా కానీ తట్టుకోదు గైస్. అది తగ్గిపోతూ ఉంటుంది. ఛార్జింగ్ది ర్యామ్ది తగ్గిపోతూ ఉంటుంది. మనం దానికి చెప్పకూడదు అన్నమాట. అండ్ డిస్ప్లే కూడా అంత పవర్ఫుల్ ఉండదు. సో అలా రియల్ ఈజీగా అమ్మా నేను మాట్లాడుతున్న కొట్టి అమ్మా రేట్ వచ్చేసాడు. అమ్మా నీ ఇంకా మా జీవితం అలాగా ఎక్కడ. చలో అండ్ ఇక్కడైతే మనకి ఎవరు లేనట్టు చూపిస్తుంది. 2 seconds ఉన్నాడు, 1 ఉన్నాడు. బట్ కింద చూపెట్టాలి కదా. ఒక రూమ్ అయితే సెట్ చేస్తాం. అప్పుడు అర్థమవుతుంది. మనం ఇక్కడైతే వచ్చాం కదా. ఏంది కింద క్యాసెట్ టేబుల్ అవి ఎందుకు రావట్లా? బ్లాక్ రివైడ్ చెక్ యువర్ హాల్. ఓకే వై టూల్. చలో వై టూల్ అంట. ఓడి అమ్మ వచ్చేలా పంపిస్తున్నారు కదా. నేను వాడతామని అదే పట్టించుకోండి. మీరు పట్టించుకోకండి. గుంటలో కిచ్కి విస్తే వీళ్ళు వేసుకోండి. చలో అండ్ ఈ ఒక్క రౌండ్ ఆడి మనమైతే వెళ్ళిపోతాం. ఈసారి ఏం చేస్తానో చూడండి. మీరే చూడండి. వీళ్ళు ఇలా అమ్మో తినేసా ఇప్పుడు మనీ. మే నేను తినేసా. ఏంది హ్యాండ్ వీల్ గోల్డ్ చూడండి. ఉడ్డి తీసుకుంటాం ఈసారి. ఉడ్డి తీసుకున్నాం ఆల్రెడీ. బట్ ఇది ఇంకో రకము. సో ఇప్పటికీ మినిట్స్ 9, 10, 11, 12, 13, 14, 15 అవ్వచ్చు. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా లైక్ చేయకపోతే కింద లైక్ బటన్ ఉంటుంది, చేస్తే బాగుంటుంది నా విషయం. వీటికి అయ్యా క్యాసెట్ టేబుల్ అని తీసుకోవాల్సిందబ్బా. బట్ ఇక్కడ ఓడుంది. బట్ కష్టం బై. ఇక్కడ కూడా ఉన్నాడు పక్కన. మనం ఆడండి. అమ్మ ఇదేదో మంచిగా ఉంది. కింటపా
అండ్ మనం లైవ్లో కూడా ఆడదాం, లైవ్ కూడా వస్తుంది దాంట్లో, మనం ఇది ఆడదాం. ఇప్పుడు చాలా ఫన్ ఉంటుంది దాంట్లో. నేను ఒక లైవ్ నుంచి కట్ చేసి ఎడిటింగ్ చేస్తాను వీడియో తీసి. సో అప్పుడు మీకు చాలా ఫన్ ఉంటుంది. అది మీకు కావాలా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాడైతే పక్కన ఉన్నాడు, వీడు మనం చెప్పలేం. అరే ఏంట్రా ఇది, అరే ఏంట్రా ఇది, చీనమ్మ జీవితం నాకు వద్దు ఇది. అంతే గైస్, సైనింగ్ ఆఫ్ మై తేజ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం.